ఇది కలిగి ఉండాలి. ఆయన చేసిన ఉపకారములు మేలులు ఏదియో మర్చిపోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మరొకసారి మీకు ఘనమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మచిలీపట్నం మరి రమ్మన్నారు, వెళ్ళి వచ్చేసాం. ప్రియులారు అయిపోయింది. చక్కని కూడికలు 2 జరిగాయి. మరి వర్తమానం చెప్పబడింది అక్కడ. ఆ పాస్టర్ గారు నేను ఎప్పుడు వినలేదండి అని అన్నాడు. సంఘమంతా ఉద్యమం మరి కాస్త దొరికింది వాళ్ళకి, మరలా వెళ్ళే అవకాశం ఉంది. ప్రియులారా కనుకనే ప్రార్థన చేయండి. వర్తమానం లేదు, వర్తమాన కాపురలే వర్తమానం చెప్పలేని స్థితికి వచ్చారు. వర్తమానం చెప్పడం అంటే మాటలతో కూడుకున్నది కాదు, ఇది చేతలతో కూడుకున్నది. తగిన సమయం ఇవ్వాలి, తగినంతగా చదివే శక్తి ఉండాలి, అర్థం చేసుకునే శక్తి ఉండాలి, దానికి ఎంతో వ్యక్తపరచు శక్తి. ఇదంతా లేకపోతే ఇది అప్పుడు అన్నీ అందుకని వదిలేశాను. ఏది నన్ను పట్టుకుని నేలాడుతున్నాయి, వర్తమానం రాదు. అని నా ఇల్లు ఉంది, ఇదిగో ఆ తోట ఉంది, బ్రాహ్మల తోట ఉంది, ఈ ఇల్లు ఉంది నాకు, అదిగో జాబ్ ఉంది నాకు, ఇలాగ ఏమి చెల్లవండి. మరి ఖాళీ అయిపోతేనే ఏదైనా పని అవుతుంది. అందువల్ల ప్రియులారా ఖాళీ చేసుకుంటేనే దేవుడు ఏదైనా మాట్లాడతాడో. ఆయా సంఘాల వర్తమాన సేవకుల్లో కూడా మాట్లాడాను శుభ్రంగా. నాకు భయం ఏమి లేదు, కొండ కడిగినట్టుగా అడిగాను. బెల్లం కొట్టుని రాయలైపోయారండి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు వచ్చి నాతో మాట్లాడిందండి, మాతో మాట్లాడిందని చెప్పారు. వాక్యము అందరితో నాదేంటిది ఎవరన్నా నాది గారు. ఒక ఆయన కోపం వచ్చింది, సరే వస్తే వచ్చిందిలే, 90 మందికి రాలేనప్పుడు ఒకరికి వస్తే తప్పేటి, అవునా? వస్తే వచ్చిందిలే. మిగతా పాస్టర్లు ఆయన కోపగించారండి, మీరు ఏం బాధపడకండి, ఉన్నది చెప్పాలి. అందుకనే మనందరికీ వెన్నెముకలు ఉన్నాయి నిలబడడానికి. ఆ వెన్నెముకతోనే కాపురం నిలబడమని చెప్పాడు మన ప్రవక్త. కనుకనే ప్రియులారా చూద్దాం. ప్రతిదినమో జన్మించుట, జీవించుట, మరణించుట, పాతిపెట్టుట, తిరుగులేచుట అనేవి జరుగుతున్నాయటండి. ప్రతిదినమో జన్మించుట, జీవించుట, మరణించుట, పాతిపెట్టుట, ఎత్తబడుట జరుగుతున్నట్టండి. నమ్ముతారా? ఎత్తబడు నమ్ముతారా? ఈ 4 నమ్ముతారు, ఈ ఎత్తబడు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే నమ్మరు. కానీ నమ్మడానికి వాక్య రుజువులు ఉన్నాయి. నమ్మడానికి ఏమున్నాయి? ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతామని అనుకుంటారనేది తప్పన్నాడు ప్రవక్త. ఆయన రాకడికి ముందు కొంతమంది ఏమవుతున్నారు? ఏమో మళ్ళీ ఎవరైనా వెళ్ళొచ్చు. తప్ప ఏలియాకే ఉందా హక్కు? లేకపోతే ఆనోక్ గారికి ఉందా? ఏసుకే ఉందా? ఎవరైనా వెళ్ళొచ్చు అని అది నేను నమ్ముతాను. ఎందుకంటే జరిగి తీరుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా అది ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంది. కనుక నేను ప్రియులారా ఈ ప్రక్రియ ప్రతిదినము కొనసాగుతుందన్నాడు. ఏ ప్రక్రియ? అదే కాదు, జన్మించడం జరగట్లేదా? జీవించడం జరగట్లేదా? మరణించడం, పాతిపెట్టుబడడం, ఇదంతా అది ప్రతిదినము జరుగు ఒక ప్రక్రియ. అది ఆగదు. సూర్యోదయం ఆగుతుందా? అదే ఇది కూడా అంతే. ఇది కూడా జరుగుతుంది. రాకడ వరకు అలాగే జరుగుతాయి. ఆమెను హల్లెలూయా. కనుకనే దేవుడట క్రీస్తులో నుండి తనను తాను చూపించుకుంటున్నాడట. మనం గ్రహించాం. ఎవరిలో చూపించున్నాడు? అంతే. క్రీస్తు నీలో నుండి నిన్ను చూపించుకుంటున్నాడు, నీలో నుండి తనను చూపించుకుంటున్నాడు. అంతేది. దేవుడు ఎవరో కాదు, క్రీస్తే. కానీ దేవుడు ఆయనలో నుంచి చూపించుకుంటున్నాడు లోకానికి. మనం ఎవరో కాదు, క్రైస్తవులము. మనలో నుండి క్రీస్తుని తనతో లోకానికి చూపించున్నాడు. చాలా కఠినమైన మాట, మీరు అర్థం చేసుకోండి. నన్ను చూస్తే క్రీస్తుని చూస్తున్నట్ట అన్నంతగా ఉండాలి అది. అవునా? నన్ను చూస్తే అబ్బా, చాలామంది నిన్ను చూడగానే చెప్పేస్తారు. కారణం ఏంటి? ఆ ప్రింట్ ఎలా ఉంది నీ మీద? అది ఎలా ఉంది? అది నిన్ను చూడగానే వాళ్ళకి అలా స్ఫురించావు. అది దాని అర్థం. అది ఇప్పుడు నేను వల్లూరు సీతారామరాజువా అని అన్నాడు అనుకో, అంటే ఇతను చూడగానే సీతారామరాజు గుర్తొచ్చాడు. అంటే సీతారామరాజుని ఇతరులోంచి వ్యక్తపరుస్తున్నాడు. మీకు అర్థమైందా? హల్లెలూయా. అందువలన ఏంటంటే మనం ఆయనకు ఒక బ్లూ ప్రింట్గా ఉన్నాం. అందరము క్రీస్తులే. అది అంతగానేమే కాదు. కొంచెం సేపు నేను ఎంతసేపు ఉంచను నాకు తెలియదు. ఏంటి నాకు మాత్రం తినాలను ఏంటి. హల్లెలూయా. ప్రతిదినము సూర్యుడు పునరుద్ధానము చెందుతున్నాడు అన్నాడు. ప్రతిదినము సూర్యుడికి పునరుద్ధానం అంటే అండి, ప్రతి ఉదయం అతనికి ఏమైంది?
పునరుద్ధానం. కానీ మన పునరుద్ధానం మన ఆరోహణం సాయంకాలం ఉంటుందన్నాడు. మీకు అర్థమైనా? మన పునరుద్ధానం ఎప్పుడు ఉంటుంది? అస్తమయ సమయమున వెలుగు కలుగును. అది ఇప్పుడు అర్థమైనా? హల్లెలూయా. సరే, కొద్దిగానండి. సూర్యుడికి ప్రతిదినం ఏం కలుగుతున్నాయి? పునరుద్ధానం అవుతున్నాడు. 6 9 9 12 12 నుంచి 3 3 నుంచి 6 మళ్ళా పునరుద్ధానుడు అవుతాడు. పునరుద్ధానం ఆగట్లేదు. ఆమేన్. హల్లెలూయా. మనము మన సృష్టికర్తను స్మరించుచున్నాము, మనగా ఇక్కడ లేము అన్నాడు. మనం ఇక్కడ జన్మించడానికి ఒక కారణం ఉందన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇక్కడున్న వాళ్ళు మాత్రం జన్మించడానికి ఒక కారణం ఉంది. ఆ కారణమును బట్టి మనం కూడా జన్మించాము. ఆ కారణం ఆయనకే తెలుసు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ పుట్టించాలో బాగా, హల్లెలూయా, ఎవరిని ఎప్పుడు ఎక్కడ రక్షించాలో బాగా, ఎవరికి ఎప్పుడు ఎక్కడ వర్తమానం ఇవ్వాలో బాగా, హల్లెలూయా. ఆ సంఘం యొక్క ఆహాకారాల మధ్యన మా వాడు ఉన్నాడు, మా పెద్దవాడిని తీసుకెళ్ళాడు, కొంచెం హెల్ప్గా ఉంటాడు. కనుక మనముగా ఇక్కడ లేము. ఈ సర్వ సృష్టి అటండి తన సృష్టికర్త అయిన క్రీస్తుని కొరకు మాట్లాడుతుందంట. ఈ సర్వ సృష్టి ఎవరి గురించి మాట్లాడుతుంది? తన సృష్టికర్త అయిన క్రీస్తు గురించి. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్మ, అంతా ఆయనే, అంతా ఆయనలో కేంద్రీకృతమైంది. మనము క్రీస్తుతో ఉంటాము మాత్రం మర్చిపోకండి. ఆయనే దేవుడు, తండ్రితో పరిశుద్ధాత్మతో. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో ఉన్నావు, ఒక దినము క్రీస్తుతో ఉంటావు. క్రీస్తే కుమారుడై ఉన్నాడు, క్రీస్తే తండ్రి అయి ఉన్నాడు. కనుక నేను ముగ్గురు కాదు, ఒక్కరే. ఒక దినం ఆయనతో ఉండబోతా ఉన్నాం. ఇప్పుడు ఏం చేశాడు? ఆయనతో మనం ఉండబోవడానికి ముందే వచ్చే మనలో ఉన్నాడు. నా మాటలు అమ్మండి, అర్థమవుతుందా? సేవకులు ఓడారు, సంఘ సేవకులు కాదు, వర్తమాన సేవకులు ఓడిపోయారు. నువ్వు బైబిల్ చదువు, నువ్వు టీచర్వి, నువ్వు అంగన్వాడీ టీచర్వి, లేకపోతే మామూలు ఏదో స్కూల్ టీచర్వి, నువ్వు లెసన్ పిల్లలు ఉంటుంది ఉండదా? రేపు చెప్పవలసింది వాళ్ళు చూసుకోకపోతే నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? ఫిజిక్స్ టీచర్వి, లేకపోతే ఎకనామిక్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తున్నావు. రేపు పొద్దున్న సబ్జెక్ట్ ఉంది, కన్కారన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ కాన్కారన్ అనే సబ్జెక్ట్ నువ్వు బోధించాలి రేపు. అప్పుడు ముందు నువ్వు తీసుకోవాలా 45 నిమిషాలకి 3 క్లాసులు ఉన్నాయి. ఏం చేస్తావు? చెప్తానులే అని వెళ్ళిపోతే కుదురుతుందేంటి? హల్లెలూయా. పాస్టర్కి సరిగా చెప్పాను నేను, మీరందరూ గనులు, మీరు ఆస్తిపరులు, స్థితిపరులు, మీకు వస్తువులు, వాహనాలు, స్థలాలు, మందిరాలు, మంది, మార్బలం, కానీ మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పాను నేను. ఈ మామూలు విషయం అండి. మధ్యలో ఎందుకో ఈ ప్రస్తావన చేస్తున్నాను, నా గొప్పతనం గురించి కాదు. చెప్పేవాడికి జనం లేరు, చెప్పనోడికి జనం. అవునా? చెప్పేవాడికి ఏమి రావట్లేదు, చెప్పలేనోడికి నడండి అంటున్నారు. మంద ఆదివారం భోజనం పెట్టమని చెప్పాను నేను. ఆదివారం అక్కడికి వచ్చేవాళ్ళు ఎవ్వరు పెట్టట్లేదండి. సావాస్యం ఎందుకు? సంఘానికి అవసరం. ఏం అవసరం? హల్లెలూయా. ప్రేమించినవాడు, బోధించినవాడు, ప్రార్థించినవాడు, వ్యయపరిచినవాడు, ఎలా ఈ మూడు చేస్తున్నాం అన్నారు ఒక ఆయన వచ్చి. ప్రేమించేస్తున్నానండి, ప్రార్థించేస్తున్నానండి, బోధించేస్తున్నానండి అన్నాను. కథ ముద్దట్లేవా అని అడిగాను నేను. మాట్లాడలేదు, ఆ సౌండ్ అక్కడికి ఆగిపోతున్నారు. అలాగా ప్రవక్త పెట్టాడు కనుక మనం పెట్టాలన్నాను. అర్థమవుతుందా? హల్లెలూయా. మనలో కూడా తప్పులు ఉండవచ్చు, కానీ మనం వెతుక్కుని ఏం చేస్తున్నామో అత్తే. నువ్వు జీవితాంతం ఆ పని చేస్తే నువ్వు అక్కడే ఉంటావు. ఇప్పుడే పరిపూర్ణమైపోయామనే మాట నేను ఒప్పుకోను. పరిపూర్ణతలోనికి మనము ప్రయాణము చేస్తున్నాము. ఇప్పుడు అర్థమయ్యా? మీ వాయిస్ పడిపోలేదు పాస్టర్ గారు, అదే వాయిస్ తట్టి మైక్ కట్టేస్తున్నాను అన్నాడు మచిలీపట్నం. తెలుసా? కట్టేశారు. మైక్తో పనిలేదు అయ్యారండి. నాలాంటి వాడికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే యోబుకి ఒక డౌట్ వచ్చింది. నరులు ప్రాణము విడిచిన తర్వాత ఏమవుతారు అంటున్నాడు.
ఇదేంటి నీ కూతురుకి మంచిగా పెట్టుబడితే ఇలాగుంటే ఇలాంటి మాటలు వస్తాయేంటి? కనుకనే అతనికి ఒక సందేహం వచ్చింది. నరులు ప్రాణము విడిచిన తర్వాత ఏమవుదురు? నరులు ప్రాణం విడిచి ఏమవుతారు? ఏమవుదురు అన్నాడు. నశించిపోతారా, రక్షించబడతారనే అర్థం వస్తుంది అందులో. అర్థమైందా? తనకు ఒక సందేహాన్ని వెలుపుచ్చాడు. ప్రవక్త దాన్ని విశదీకరించాడు. పాపం ఆయన 14 మెసేజ్ చెప్పారండి యోబు మీద. జన్మించుట, జీవించుట, మరణించుట, పునరుద్ధరించుట. భక్తిహీనులు కూడా పునరుద్ధానాలు అవుతారు. అర్థమైందా? 1000 ఏళ్ళ తర్వాత వారికి ఓ పునరుద్ధానాన్ని కేటాయించాడు దేవుడు. 1000 ఏళ్ళకి రాకడలో ఒక పునరుద్ధానం ఉంది. 1000 ఏళ్ళ తర్వాత ఒక పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానము శిక్షించబడడానికి. గతంలో చెప్పాను, మీరు మర్చిపోయారేమో. బఫర్ జోన్, స్వేచ్ఛ, సాతాంది దేవుని కాని ప్రాంతంలో ఈ చనిపోయిన వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు. బలిపీఠం కింద కొంత ఉన్నారు, వెలుగు పాతాళంలో కొంతమంది అన్నాను, లేకపోతే చీకటి పాతాళంలో కొంతమంది, పరదైసులో కొంతమంది, ఇశ్రాయేలు ఓ చోట. ఇలాగ కేటాయింపులు చెప్పాను నేను. ఇది అతనికి తెలియదు. దాని గురించి అతడు సందేహాన్ని వెలిపుచ్చాడు. పాపం, నరులు మరణించిన తర్వాత ఏమవుతారు? నేనే నమ్ముకుంటే రక్షించబడతారు. యోబు వలె నమ్ముకుంటే ఏమవుతారు? నమ్మకపోతే రక్షించిపోతారు. దానికి పెద్ద అర్థం చెప్పక్కర్లద్దు. ఎవడు మాత్రం అడుగుతుంది, పునరుద్ధానము జీవము నేనేనమ్మా అన్నాడు. అవునయ్యా, లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అంది. నా తమ్ముడు అంచెదినమని లేచిపోతాడు అంది. అతను అంచెదినమని చెప్పట్లేదు, ప్రస్తుత దినమని చెప్పట్లేదు. ఒక సస్పెక్టెడ్ స్పీకింగ్ అన్నారు దాన్ని. ఏంటంటే ఒక సస్పెక్టెడ్ స్పీకింగ్ అంటే అది ఆ మర్మం ఓపెన్ చేయట్లేదు, ఆ మర్మాన్ని దాయట్లేదు. రెండింటి మధ్యన ఆమె ఏమవుతుంది? మాట్లాడుతుంది. ఆయన నమ్మితే ఆయన మహిమ చూస్తామంటున్నాడు ఆయన. అంటే ప్రస్తుత గంట గురించి మాట్లాడుతున్నాడు. అవునా? ఆమె చివరి దినం, ఆమె ఎంతగా ఆమెకు అనుకున్న లాస్ట్లో చివరిలో మానవ జాతికి పునరుద్ధానం ఉంది అని అనుకుంటున్నారు ఆమె. కానీ ప్రస్తుతమే అక్కడ ఒక పునరుద్ధానము జరగబోవచ్చున్నది అనేది ఆ అక్క చెల్లెలకి తెలియదట్టండి. ఒక ఆమె విను ఒకరుతున్నారు, ఒక ఆమె వెనకాల ఉన్నారు, ఒక ఆమె పక్కన ఉన్నారు, అక్కడ శిష్యులు ఉన్నారు, యోధామత ప్రవిష్టులు, మొత్తం ఇంతమంది ఉన్నారట్టండి ఆ రోజు. ఇప్పుడు అర్థమైందా? ఆయన పునరుద్ధానాన్ని మానవ జాతికి చేసి చూపించాడట. మానవుడు ఈ రీతిగా ఒక దినము పునరుద్ధానుడు అవుతాడు అనేది చేసి చూపించాడు, రుజువులు చూపించాడు ఆయన. ఆ వార్త దేశమంతా పాకింది. ఆ వార్త లాజరు పని ఏంటంటే లేఖికుడు, అంటే లేఖరి. రిజిస్టర్ ఆఫీసులో ఉంటారు లేఖర్లు, అలాంటి ఉద్యోగం అంటే లాజరు. ఎవరైనా భూమి కొన్నా, ఇల్లు అమ్ముకున్నా, స్థలం అమ్ముకున్నా అక్కడ రాస్తారటండి ఆయన. చూసారా? మన ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఎవరైనా యోబు యొక్క ప్రశ్నకు ప్రభువే పునరుద్ధానుడై వచ్చి సమాధానం చెప్పాడట. యోబుకి ప్రభువే లేచి వచ్చి ఏం చేశాడు? సమాధానం చెప్పాడు. యోబుకి తన పునరుద్ధానమును చూపించాడు. మనిషి చనిపోయిన తర్వాత ఏదో అవుతున్నాడని అనుకున్నావు, ఇదిగో నేనేమయ్యానో చూడమని. ఏమీ లేనట్టండి, చివుకుపోయాడు, అన్నీ అయిపోయాడు. కానీ అదే దేవుడు అక్కడ మరలా ఏమయ్యాడు? ఆయన పునరుద్ధానం అయినప్పుడు తన పునరుద్ధానాన్ని చూపించాడు. ఆయన లేచి వచ్చి తన పునరుద్ధానాన్ని యోబుకి చూపించాడు. యోబు కూడా ఏమయ్యాడు? పునరుద్ధానుడు అయ్యాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ పాత వాళ్ళందరూ ఏమయ్యారు? ఈయన పునరుద్ధానుడు కాగానే వాళ్ళందరూ పునరుద్ధానులు అయ్యారు. మీరు అప్పుడే వెళ్ళిపోకండి సుమా అని చెప్పి 40 రోజులు ఆ దేశంలో ఉంచాడు వాళ్ళందరినీ. 40 దినములు వాళ్ళ తమ స్వదేశాన్ని చూసుకుంటూ ఆనందించారు, యెరూషలేముకు వెళ్ళారు. అదంతా ఏం చేశారు? మరి వాళ్ళ స్వదేశాన్ని, జన్మభూమిని ప్రేమిస్తారు. మన జన్మభూమిని, పరలోకమును మనం ప్రేమించాలి. ఇది కాదు మన జన్మభూమి, భారతదేశం అనుకుంటున్నావేమో. ఏదో ఒక దినాన్ని దేశానికి నువ్వు విడాకులు ఇస్తావు. అర్థమైందా? హల్లెలూయా. ఈ దేశం కోసం ప్రార్థన చేయండి. దేవుని దేశం యుద్ధంలో చిక్కుకుంది, దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి.
మీ ప్రార్థనలు అంతర్జాతీయ సంగతులను కూడా ప్రభావితం చేస్తాయి. ఏమని హల్లెలూయా. ప్రార్థన చెయ్యండి, కృతజ్ఞతా భావంతో ప్రార్థన చెయ్యండి. వాళ్ళు మన సహోదరులు, ఇది వాళ్ళది మనది కాదు. వాళ్ళ నేత్రాలు మూసి నీ నేత్రాలు తెరిచి దీన్ని నీకు ఇచ్చాడు. దీన్ని నువ్వు స్వీకరించావు. ఇప్పుడు అర్థమవుతుందా? లేదా దేవుడు లేని అన్యులవుదాం కదా. ఆ యొక్క సారవంతమైన ఒలీవ కొమ్మని ఏం చేశాడు? ఇరిచేశాడు. అరవి ఒలీవ కొమ్మని ఏం చేశాడు? ఆ సారవంతమైన ఒలీవ కొమ్మలో సారమ వలన అడవి ఒలీవ కొమ్మ, సారవంతమైన ఒలీవ కొమ్మ ఏ రీతిగా ఫలిస్తుందో అడవి ఒలీవ కొమ్మ కూడా అదే రీతిగా ఫలిస్తుంది ఇప్పుడు. అందుకని మనలో ఉన్న అడవితనం పోయింది. అవునా? లేదా మనం ఆటవికులు అండి, జంతువుల వలె వేటాడుతున్నారు ఇప్పుడు మనుషులు. అర్థమవుతుందా? అవునా? అలా అన్నాడా? అంటే నేను బతకడం నా కోసం నా పొరుగు రోజుకోకుండా చంపాలి నేను. మరి ఏదో ఒకరు నన్ను ఇంకొకటి చంపుతాడు కదా ఆడ బతకడం కోసం. వాడు అర్థమైందా? హల్లెలూయా. క్రైస్తవ్యం అది కాదండి. ఒకరిని బ్రతికించడమే దీని పని, ఒకరినే రక్షించడమే క్రైస్తవ్యం యొక్క విధి. హల్లెలూయా. కలిగిరే ప్రియులారా, సాతాను యోబుని జల్లెడి పట్టేసాడటండి. జల్లెడ వేసేసాడు పాపం. జల్లు ఇంత గింజ అయితే రాలుతుంది కానీ అంత పెద్ద మనిషి కిందకి రాలుతాడా? అటు ఇటు ఒళ్ళు అంత కందిపోయింది. సాతానుడు ఏం చేశాడు? యోబుని జల్లెడి పట్టేశాడు. దేవుని దగ్గర ప్రత్యేకించి నిన్ను తిట్టేలా చేస్తానని ఆయనకి సవాల్ చేశాడు. యోబుని తిట్టేలా నువ్వు చేయలేవు, వెళ్ళమన్నాడు. అంతే. ప్రాణం తప్ప అన్నీ తీసేసుకో, ఆరోగ్యమో ఐశ్వర్యమునో కడుపు బిడ్డలనో స్నేహితులనో సంఘస్థులనో అందరూ వ్యతిరేకమైపోయారు. అందరూ కూడా ఏమయ్యారు? ఎవరు కూడా అతనికి. ఇప్పుడు ఇక్కడ కుక్క తిరుగుతుందండి, అక్కడ కుక్కల గుంపు ఉంది, అవి రానివ్వట్లేదు. ఇక్కడ కుక్కల గుంపు ఉంది, అవి రానివ్వట్లేదు. ఈ చివరి నుంచి చివరి మనుషులేమో రానివ్వట్లేదు. దాని బతికి ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ ఎక్కడ కనపడడం ఏళ్ళేమో చిచ్చి అంటలేదు, హడి అంటున్నారు. హల్లెలూయా. యోబు పరిస్థితి ఎలా ఉంది? చెట్టు చివరికి ఇంట్లో పనివాడు వ్యతిరేకమైపోయాడు. ఇంట్లో పనివాడు, భార్య, ఎవరు కూడా అతన్ని సమర్థించట్లేదు. అందరూ వ్యతిరేకమైపోయినప్పుడు, అందరూ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తనకు ఆదరణ కలిగించి వాడు లేకపోతే అతడు ఇంచుమించుగా చచ్చిపోయిన వాడితోనే సమానం. ఎందుకంటే అతని ప్రభావం అంతా హత్య చేయబడింది అన్నాడు. అతని ప్రభావం అంతా ఎవరైనా నువ్వు ఉన్నావు, నీకు తెలియకుండా నీ గురించి చెడ్డగా మాట్లాడితే నిన్ను కాదు హత్య చేస్తాను, నీ ప్రభావాన్ని హత్య చేశాడు. అప్పుడు నీవు హత్య గావించబడుతున్నావు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు అర్థమైందా? అతను ఏమయ్యాడు? చావకపోయినా చచ్చినంత పని అవుతుంది. అతని ప్రభావం అంతా ఏమవుతుంది? హల్లెలూయా. అందుకనే ఇతరులనే ఘాటైన పదజాలంతో మనం విమర్శించకూడదు. యోబుని సాతానుడు జల్లెడ పట్టేశాడు. మరి చాలా అద్భుతమైన గ్రంథం అండి అది, యోబు గ్రంథం. శ్రమల్లో యోబు ఎదుర్కొన్న తీరు అందులో వివరిస్తాడు. 14 మెసేజ్లు చదివాను నేను, 4-5 చెప్పుంటాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. పాపం వలన మానవుడు దేవుని సన్నిధి రాపడంలో యోబు చూశాడు. పాపము వలన మానవుడు దేవుని సన్నిధికి రాలేకపోవటం యోబు చూశాడంట. పాపం అంటే దేవుని సన్నిధికి వెళ్ళకుండా మానవుని అడ్డుకుంటుంది అన్నాడు. అది యోబుకి అన్నీ చూపించారండి దేవుడు. యోబు గ్రంథం చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ ఈ లైట్లు, మనం కడుతున్న నీటి ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి అంతా అందులో ఉంది. అంత అర్థమవుతుందా? అక్కడే రాయించి పెట్టాడు ఆయన, అక్కడే. హల్లెలూయా. మరి పాపం అడ్డుకున్నప్పుడు మానవుడు దేవుని సన్నిధికి వెళ్ళకపోతున్నాడు. ఆ పాపం తను స్వీకరిస్తే తప్ప, పాపమును అడ్డును తొలగిస్తే తప్ప మానవుడు స్వేచ్ఛగా దేవుళ్ళలోనికి రాలేడు. అందుకని దేవుడు మానవుడయ్యాడు. మానవ పాపమును ధనభజనం చేసుకున్నాడు. తనను అంగీకరించే వారికి తన ఎదుగుచ్చే అవకాశం ఇచ్చాడు. అడ్డు తొలగించాడు. ఆయన జన్మించి మరణించి అడ్డు తొలగించాడు. పునరుద్ధరణుడు అడ్డు తొలగించాడు. 6వ తిరిగి వచ్చి అడ్డు తొలగించాడు.
ఇప్పుడు స్వేచ్ఛగా నడిచి వచ్చే అవకాశము మానవునికి క్రీస్తు వలన కలిగింది. ఎవయా అంతేనా? నువ్వు స్వేచ్ఛగా నడిచి వెళ్ళగలవు కదా. పేరడాజీకి వెళ్తుంటే నన్ను ఆపేసాడు అంటే అలా లేని కనుక. పేరడాజీ అక్కడ ఉంటుంది ఒకటి బిర్యానీ, అవునా? ఇలా రాకూడదు అన్నాడు. మీరు ఇంతకు మించి ఏం మన దగ్గర లేవన్నాను. ఇవి లేకపోతే నువ్వు సిగ్గుపడతావు అన్నాను. అంతేనా? డ్రెస్సు కొన్ని చోట్లకి షూట్లు వెళ్ళాలి, కొన్ని చోట్లకి సఫారీలు వెళ్ళాలి, కొన్ని చోట్లకి ఇన్షర్ట్లు వెళ్ళాలి. నీ ఇలా మామూలుగా వెళ్ళిపోతే రానవరు నిన్ను. అప్పుడు గబగబా ఆ పాస్టర్ గారు వచ్చి మావిడే రాని అంటే అప్పుడు వదిలేరు నన్ను. ఇలా వచ్చేసారంటే ఇలా రాకూడదు అన్నాడు. ఇవి లేకపోతే నువ్వు సిగ్గుపడతావు అన్నాను. అంతే. ఏ సందర్భంలో ఈ మాట చెప్పాను చెప్పండి? ఏ సందర్భంలో ఈ మాట చెప్పాను చెప్పండి? అంతే. అందులోకి వెళ్ళిపోవడానికి ఒక పద్ధతి ఉంది. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళడానికి, అలాంటి స్థలాల్లో ప్రవేశించడానికి నిర్దేశించబడిన వస్త్రధారణలు ఉన్నాయి. అవునా? ఎవరి మరి తాళ్ళు వెళ్ళిపోవడం ఉందా? అది అంటే దేవుని ఎదుగు రాలేకపోవడం చూసినప్పుడు దేవుడు తన ఎదుగు వచ్చే అవకాశమును మానవుని కల్పించాడు. ఎలా రావాలో యేసు వచ్చి బోధించాడు. ఎలా అందులో ప్రవేశించాలో అక్కడ నియమ నిబంధనలు ఉన్నాయి. అవునా? మన వాహనం ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ లిఫ్ట్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎంట్రన్స్ గేట్కి వెళ్ళాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ వెళ్ళే ముందు నీ యొక్క వస్త్రధారణ ఆ యొక్క నక్షత్ర దానికి సరిపడగా ఉందా లేదా? అవునండి. అందులో ఎవరెవరు తింటారు తెలుసా? ఎవరెవరు తింటారు? సోనియా గాంధీ తిన్న ప్లేట్ చూపించారు, రాజీవ్ గాంధీ కాదు రాహుల్ గాంధీ తిన్న ప్లేట్ చూపించారు, సచిన్ టెండూల్కర్ తిన్న ప్లేట్ చూపించాడు అతను. ఇందులో ప్రముఖులు తింటారా అన్నాడు. ఇవన్నీ ఇది అందులో అక్కడండి అలా కూర్చుంటారండి. ఇప్పుడు కూడా ఎవరైనా రావచ్చు అన్నారు. చూసారా? అలాంటి ప్రముఖులు అలాంటి స్థలానికి సామాన్యుడు హల్లెలూయా. కనికినే ప్రియులారా, మానవులే అలాంటి స్థలాలను ఖరీదైనని చెప్పి సామాన్యులను రానివ్వట్లేదు కదా. పరలోక స్థలము దానికన్నా ఎన్ని కోట్ల రెట్లు విలువైనది, ఖరీదైనది, వెలకట్టలేనిది. ఒకసారి అర్థం చేసుకోండి. అలాంటి స్థలానికి మనలాంటి వారిని రాణిస్తున్నాడు అంటే ఆయన యొక్క ప్రేమ మన పట్ల ఎంత గొప్పది. అవునా? అవునా? అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు. ఎందుకు కారణాన్ని బట్టి ఆ పిల్ల ఇంకొకరిని చేసేసుకుంది. ఈయనకి కుదరలేదు. ఆమెకు పుట్టిన పిల్లలకి ఈడి పేరు పెట్టుకుంది, ప్రియుడి పేరు. ఈడికి పుట్టిన పిల్లల్నే ఆమె పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు అర్థమైందా? ఆమె పేరు సత్యలక్ష్మి. అప్పుడు కూతురికి సత్యవాణి అని, ఇతని పేరు సత్యనారాయణ. ఇప్పుడు అర్థమైందా? ఏం పోలేదు ఈ ఊరు మధ్య? ప్రేమ బట్టి ఏమయ్యారు? పెట్టుకున్నారు లేదా? ఇతని పేరేం చేసింది? కొడుకు పెట్టుకుంది, సత్యనారాయణ ఉంది. ఇతని పేరేం చేసింది? సత్యవాణి అని పెట్టుకుంది. ఆమె పేరు సత్యలక్ష్మి. ఈడేం పెట్టుకున్నాడు? కూతురికి ఏమని పెట్టుకున్నాడు? సత్య. నేను ఒకటి అంటాను, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, తన పేరు మనకు పెట్టుకున్నాడు. మనల్ని ప్రేమించి ఏం చేశాడు? వేరే పేరున నువ్వు పిలవబడకు, నా పేరు నీకు నేను ధరింపజేస్తాను. ఒక షాపింగ్ కాంప్లెక్స్లో కలిశారు. ఇరువురు ఆమెను చూసింది. అప్పుడు ఇతని దగ్గర పిల్లలు ఉండటం గమనించింది. ఈ పిల్లల్ని అడిగింది, నీ పేరేంటి బాబు అని. అప్పుడు ఆమె పేరుడికి పెట్టాడు కనుక అర్థమవుతుందా? సత్యవాణి. అమ్మాయి నీ పేరు ఏంటంట? అయ్యో, నా పేరు తన పిల్లలకి పెట్టుకున్నాడు. అప్పుడు ఎక్కడో మళ్ళా ఒక విందులో కలిసినప్పుడు మీ పిల్లల పేర్లు ఏంటి అని అడిగాడు. విడిపోయారులే పాపం. అప్పుడు ఇతని పేరు ఆ ఇద్దరు పిల్లలు పెట్టి ఇద్దరు కూడా ఏమయ్యారు? ఆశ్చర్యజగితులు అయ్యారు. మన పేర్లలో ఆశీర్వాదం ఉందా? పాత పేర్లో హల్లెలూయా. వాటిలో ఏమైనా దేవుని ఉందా? అది ఏమైనా దేవుందా?
నా ఉపమానం ఏమైనా అతికినట్టు ఉందా? మాట్లాడరే. వామ్మ ఆమెనను ఆమెనానండి. అది ఉపమానం సరిపోయిందా? ఎందువలన వారు పరస్పరం ఏమయ్యారు? మనం దేవుడు ఏ రీతిగా ప్రేమించాడు, ఏ రీతిగా తన పేరును మనగబెట్టాడు, మన పేరుని తీసేసి తన నామమును ఎందుకు తెరప, అందులో ఆశీర్వాదం ఉంది కనుక. ఆ మగాయిలోనూ ఆడావులో ఏమి లేదు, ఆశీర్వాదం లేదు. అయినా సరే వాళ్ళ ప్రేమను ఏం చేశారు? ఒకరి పట్ల ఒకరు వ్యక్తపరిచారు, ఆశ్చర్యచకితులయ్యారు కదా. నా మీద నీకు ప్రేమ పోలేదని ఇతను, ఆమె కూడా పోలేదని ఆమె. కానీ అది తాత్కాలికమైనది, కానీ ఇది శాశ్వతమైనది. ఇప్పుడు అర్థమవుతుందా? తన సన్నిధికి ఎవరైనా రానిస్తారా? అయ్యి బాబా రా, అది వెళ్ళేది కాదండి, అది వెళ్ళేది కాదు. అలాంటిది తన సన్నిధిని, తన రాజ్యమును, తన లోకమును, తన మహిమను షేర్ అండి. భార్య భర్త ఒకరికి ఒక్కళ్ళే, అర్థమైందా? ఒక్కళ్ళే. ఇది ఇద్దరం. మనకదే అక్కడ చెప్పాను నేను, మందిరం మొత్తం ఒక వర్తమానంలో చెప్పాను అక్కడ నేను. వారు ఇరువురిగా లేరు అక్కడ. దేవుడు ఒక అవకాశాన్ని యోబుకి ఇచ్చాడట. ఆకాశానికి కదా, అవకాశాన్ని. యోబు రక్షించబడ్డాడు. రక్షించబడి ఏమవుతున్నాడు? శ్రమల గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. చాలామంది శ్రమలను ఇష్టపడరు. ఏమందో నేను కూడా శ్రమలనే, ఒకవేళ శ్రమ వస్తే నీకు ఆయుధం ఇచ్చాడు, ప్రార్థించమన్నాడు. శ్రమ వస్తే ఏం చేయాలి నువ్వు? ప్రార్థించకుండా ఉంటే శ్రమ మీద శ్రమ వస్తుంది అన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు ప్రార్థించకుండా ఉంటే ఏమవుతుంది? శ్రమ మీద శ్రమ, శ్రమ వెనుక శ్రమ వస్తుంది అన్నాడు. నువ్వు ప్రార్థించి మొదటి శ్రమను నువ్వు నెట్టివేస్తే నువ్వు ఆటోమేటిక్ ఏమవుతావు అంటే శ్రమను నువ్వు ఎదుర్కొని తోలేస్తావు. నువ్వు శోధనలు చాలా చెడ్డవండి. మనిషి జీవితానికి శోధన చెడ్డనే, చాలా చెడ్డనే. చాలా ఎదుర్కొన్నాను నేను వాటిని. పేట వేసి ప్రార్థించడమే. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. భక్తుడిని ఏం చేస్తాడంటే భక్తుడు ఉన్నాడు, నీరంతా తీసేస్తాడు. అర్థమవుతుందండి? తను ఆ రీతిగా ప్రయాణం చేసేలా చేస్తాడు, తను ఎలా నిలబడేలా చేస్తాడు. ఆయన పని, ఆయనకి ఉన్న జ్ఞానం మనకు ఉండదు. ఆయన అనంత జ్ఞాని. తన పిల్లల్ని ఎలా మలుచుకోవాలో, తనతో ఎలా తిప్పుకోవాలో, తనని ఎలా వెంబడించాలో, తను వాగ్దానం చేసిన రాజ్యమును తన పిల్లలు ఎలా స్వతంత్రించుకోవాలో. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎస్తేరు రాణి కోసం పోటీ పడుతుందా లేదా? పడింది, పోటీలో నెగ్గింది. సరే, అక్కడ మనం పోటీ పడకుండానే రాణిగా ఎన్నికయ్యాం. అప్పుడు అర్థమైందా? పోటీ పడకుండానే ఎన్నికయ్యాం. కానీ సింహాసనం మీద నువ్వు కూర్చోకూడదని ఒకడు నీ వెనకాల తిరుగుతున్నాడు. ఆ దేవుని సింహాసనం మీద నువ్వు రాణి అయిపోయినంతనే నాకు ఇంక వర్తమానం వద్దు, బైబిల్ వద్దు, గుడొద్దు, బడొద్దు అని అనకూడదు. ఆ సింహాసనం మీద కూర్చోవడానికి ఇష్టపడిన వాడు ఒకటి తిరుగుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? సాతానే కదా. ఆయనేమో నా సింహాసనం మీద కూర్చోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆడేమో వద్దంటున్నాడు. ఇరువురి మధ్యన నీవు ఉన్నావు. అర్థమైందా? ఇరువురి మధ్యన ఎవరున్నావు? అందువలన దేవుడు చేసిన వాగ్దానమును స్వతంత్రించుకున్నట్టుకు నీవు దెయ్యముతో ప్రతిదినము పోరాడుచున్నావు అన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయండి? లేదండి, వర్తమానికులో లేదు. మిమ్మల్ని తీసుకెళ్తాను సేవకుల సదస్సుకైనా, నాతో రండి. శ్రీశైలం మీటింగ్స్ ఉన్నాయి, వెళ్తాను. తెనాల్లో ఉన్నాయి, రమ్మన్నారు, వెళ్తాను. అమలాపురం కూడా రమ్మన్నారు, వెళ్తానండి. నేను ఒకటే చెప్పాను, నిన్ను అత్తుకుంటే ఆమెను చెప్పు అన్నాడు. ఆ ముందు రాత్రి ఒక ఆయన వర్తమానం చెప్పి వెళ్ళిపోయాడు. నేను అలాగ అర్పించలేను, ఇది చాలా వెళ్ళాలని చెప్పాను. ఎంతసేపు ఉంటే అంతసేపు నువ్వు వినాలని చెప్పాను. ఆకాశాన్ని మిన్నుముట్టే వాళ్ళందరూ ముక్త కంఠంతో మేము వినలేదు. వందల వేల వర్తమానాలు ఉన్నాయి. అవన్నీ నువ్వు విన్నప్పుడు నీ ప్రాణాత్మదేహములు ఎలా ఉంటాయి? నీ దగ్గర ఉండవు, అవి ఆయన దగ్గర ఉంటాయి. అవి నీ దగ్గర ఉండవు, అవి ఆయన దగ్గర ఉంటాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆయన రాకుండానే ఎత్తబడిపోయాను అనుకున్నావు అనుకో, అవి నీ దగ్గరే ఉంటాయి. అవి ఎప్పటికీ అక్కడికి వెళ్ళవు. నా మాట అర్థమైందా? ఆయన రాకుండానే అని అనుకుంటే అవి నీ దగ్గర ఉంటాయి, అవి ఆయన దగ్గర ఉండవు. రాకడికి ముందు మాత్రం ఈ ప్రాణాత్మదేహములు ఆయన దగ్గరే ఉన్నాయి, అవి ఆయన చేత కాపాడబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా.
రాలేదని నాతో చెప్పాడు ఆయన. నేను రాలేదు ఇంకా. ఎలాంటి మహాయుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. అసలు మనం ఏమవుతామో చూసుకో. మన అదృష్టాన్ని బట్టి ఆ ఓడలకి వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఇరాన్కి మన డబ్బు అవసరం తెలుసా మీకు సంగతే. ఇరాన్ కరెన్సీ చెల్లదు. ఇరాన్ నోటట్టుకుని తిరిగాను నేను 6 నెలలు, చెల్లలేదు. ఒక ఆమె పంపించారు, ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాను, చెల్లలేదు అది. అమ్మా ఈ 1000 రియాల్స్ చెల్లవు, దీని మీద ఆంక్షలు ఉన్నాయని చెప్పాను. బ్యాంక్ అయినా అన్నాడు ఇది ఎక్కడే చెల్లదు అన్నాడు. రష్యా రూపులు చెల్లదు, దాని మీద ఆంక్షలు ఉన్నాయి. అర్థమైందా? మన 1000 రూపాయలు ఇస్తే కళ్ళనట్టుకుని ధనాలు ఎడుతున్నారు వాళ్ళు. అర్థమైందా? సగం ధరికి రష్యా మనకి చమురుని పంపుతుంది. కుప్పల కింద కొని శుద్ధి చేసి వాడుకుంటున్నాం మనం. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇప్పుడు రష్యా దగ్గర కొనుక్కోండి, ఇరాన్ దగ్గర కొనుక్కోండి అని ఆడు అనుమతించాడు. ఎవరో ట్రంప్ మహాశయుడు. ట్రంపోత్పాతం. ఏం ఉత్పాతం ఇప్పుడు? ట్రంపోత్పాతం. పలకలేకపోతున్నావు. అప్పుడు అలా ఉంది అక్కడ. ఆ యుద్ధంలో మన దేశం ఉంది. అర్థమైందా? అది మనది కాదు, మన సహోదరులది. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి. ఆ నాయకత్వం కోసం, వారి సైన్యం కోసం మీరు తప్పగా ప్రార్థించండి. వెళ్ళి తనలు చంపాలని నాకు లేదు, కానీ ఆ నిబంధనలో వారు అలాగే ఉంటారు. ఈ నిబంధనలో మనం అలాగే ఉంటాము. వెళ్ళి చంపిరండి అని వాళ్ళని అంటున్నాడు, నా కోసం చనిపోండి అని మనల్ని అంటున్నాడు. మీకేమైనా అర్థమవుతున్నాయా? హల్లెలూయా. మన గ్యాస్ అవసరం డైలీ ఒక 5-6 వదులుతున్నారు, 5-6 వాడలు అలాగా. హెర్మోజ్ జలసంధి, దాని నుంచి రావాలి ఇవన్నీ కూడా. అరేబియన్ గల్ఫ్ నుంచి మనకు సముద్రం రావాలంటే హెర్మోజ్ జలసంధిని వాడుకుంటున్నారు. హెర్మోజ్ జలసంధి ఇరాన్ అధీనంలో ఉంది. చుక్క ఆయిల్ బయటికి వెళ్ళమని అన్నాడు, మన జెండాను పైకెత్తుకోమన్నాడు. భారతీయ ఓడలనే జెండా మా అందరి కనిపెట్టి పైకెత్తుకుని వెళ్ళమన్నాడు. మీకేం అడ్డు రాదని చెప్పాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎన్నో అంతర్జాతీయ విషయాలు. నేనేమంటానంటే మన ప్రార్థన అంతర్జాతీయ సంగతులను కూడా ప్రభావితం చేస్తాయి. మన ప్రార్థనలో నేను అది క్రైసిస్ మొదలు కాకముందు చెప్పాను, గ్యాస్ విషయంలో జాగ్రత్తలు చేసుకోండి, అనుదినము ప్రార్థించండి. ఎవరికో ఉండదు కానీ ఇంట్లో ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? ఎవరికో కానీ మీ దగ్గర ఉండాలి. అది మీకు ఇబ్బంది లేకుండా చూసేది దేవుడు. నేను ముగించేస్తాను. జస్ట్ 5 minutes, 2 minutes, 3 minutes. ఇప్పుడు మానవుడు దేవుని సన్నిధికి రాలేకపోవటం ఎవరు చూశారు? యోబు. వెళ్ళలేమండి. దేవుడిగా రాలేదండి. దేవుడు మానవుడిగా వచ్చాడు, మనలాగా వచ్చాడు. అప్పుడు మనం ఏం చేసామో దేవుని చూసాం. ఇప్పుడు అర్థమవుతుందా? రాలేకపోవడం యోబు చూశాడు, రాలేకపోవడం దేవుడు చూశాడు. అర్థమవుతుందా? నా దగ్గరికి మానవుడు రాలేకపోతున్నాడు. మీకు అర్థం అవట్లా? దేవుని దగ్గరికి మానవుడు వెళ్ళలేకపోతున్నాడు. వారు ఇరువురు చూశారు, కానీ నా ఎద్దుకు మానవుడు రావాలి, నాతో పాటు తను జీవించాలి. ఇప్పుడు అర్థమైందా? అందుకనే మానవుడు వెళ్ళొచ్చాడు. అర్థమైందా? మీ పాపం అంతా నా మీద వేసుకుంటాను. మనం చేసిన పాపం మన పిల్లలు శిక్ష అనిపించకూడదట. మనం చేసిన పాపం యొక్క శిక్ష తండ్రి అనిపించాలి, తల్లి అనిపించాలి. కనుకనే మీరు చేసిన పాపం మీరు అనిపించకూడదు, నేను అనుభవిస్తాను. ఇప్పుడు అర్థమైందా? తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు. అర్థమైందండి? తాను అనిపించాడు. భూమికి ఆకాశంని మధ్యన మన నిమిత్తము వేలాడి చేయబడ్డాడు. సిలువను ధ్యానించండి. మనకు పండగలు లేవు, మరి మాత్రం మర్చిపోకరు. అర్థమైందా? ప్రతి ఆదివారం మనకి ఏమైంది? విందు జరుగుతుందని చెప్పాను. ప్రతి ఆదివారం వాక్యపు విందు ఉంటుంది. మీరే మీ సాక్ష్యాలే మాకు. సావాసింది తీసేశారు. సావాసిందా? ఇంత అన్నం పెట్టలేవు, మరి వాళ్ళని కొట్టుకు తినేస్తావు. పెట్టలేమండి. అది మేము చేయలేము. ఇవన్నీ అది చేయలేంటే ఈ చేతను నమ్ముతానా? ప్రార్థిస్తున్నావు అంటే నమ్ముతాను నేను, ప్రేమిస్తున్నావు అంటే నమ్ముతానా, బోధించేస్తున్నావు అంటే నమ్ముతాను నేను, వేయపరిచినట్టు.
కనుక వచ్చు నీతిమంతుడు ఎవరో కాదు కానీ దేవుని కుమారుడే మన మధ్యకి వచ్చాడు. నేను ముగిస్తున్నాను, పెద్దగా తీసుకోను ఈరోజు, మనం వెళ్ళిపోదాం. వచ్చి నీతిమంతుడు ఎవరు? దేవుని కుమారుడు. ఆయనే వచ్చాడు. ఆయన రాకపోతే మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. మీకు అర్థమైందా? వాళ్ళేంటి నేలేంటి వాళ్ళ పాపులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పని ఏంటి అని అనుకుని ఆయన రాలేదనుకో, మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? సాతాను ఎత్తుకి వెళ్ళిపోతాం. ఆగు, ఆయనే వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? మన వల్లే వచ్చాడు. అది ఆయన ఎలా వచ్చాడు? ఇప్పుడు మన వల్లే వచ్చి మనకేం చేశాడు? పరలోక రాజ్యము యొక్క మర్మములు బోధించాడు. 47 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఈ రీతిగా మీరు రావచ్చు. ఏ మతము అలా బోధించదటండి. పరలోకం ఎక్కడుందో ఇప్పుడు ఏ మతం చెప్పలేకపోయిందంట. పరలోకం ఎక్కడుందో పరలోకం ఎక్కడుందో ప్రభు చెప్పాడు. పాతాళం ఎక్కడుందో, భూలోకం ఎక్కడుందో, భూమి మీద ఏమి జరగబోతాయో సమస్తము చెప్పుకొచ్చాడు. వినగలి చెవుంటే ధన్యులవుతారు, వినలేకపోతే అన్యులవుతారు. ప్రతి అన్యుడు పాతాళంలో ఉంటాడు. మనం పాతాళంలో ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. దేవుడి వాక్యములు దీవించును గాక.